నాయకత్వంలో ప్రజా ఆరోగ్యం గురించి అనేక వినూత్నమైన చర్యలతో ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పేసి కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మొన్ననే ఎన్హెచ్ఎం నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో ప్రతి పౌరుడి యొక్క హెల్త్ రికార్డ్స్ తయారు చేయాలని, ఆ హెల్త్ రికార్డ్స్ని భద్రపరిచి, అంటే రాష్ట్ర ఆధీనంలో భద్రపరిచి ఏ పౌరుడికి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ హెల్త్ కార్డ్స్ నుంచి, హెల్త్ ఇన్ఫర్మేషన్ నుంచి సమాచారం తెలుసుకుని తగు వైద్యం చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఈ హెల్త్ స్క్రీనింగ్ ఏదైతే ఉందో, ఈ పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు ఏదైతే 41 పరీక్షలు సంవత్సరానికి 50-60 లక్షల మంది ప్రజలకి 900 వాహనాల ద్వారా, అంటే 104 వాహనాలు ఏదైతే ఉన్నాయో 904 వాహనాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడు యొక్క బ్లడ్ టెస్టులు చేసి ఆరోగ్య పరిస్థితిని రికార్డు రూపంలో భద్రపరచాలని ఆలోచన చేస్తాం. దీని మూలంగా ఏమవుతుందంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అప్పటికప్పుడు డాక్టర్ గారు ఆన్లైన్లో ఆ సమాచారం తీసుకుని వాళ్ళ హిస్టరీ, ఆరోగ్య సమాచారాన్ని, గతంలో ఉన్న సమాచారాన్ని మొత్తం కూడా తెలుసుకుని దాని ఆధారంగా మరి బెటర్ వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం చూస్తూ ఉంటాం, డాక్టర్ గారి దగ్గరికి అంటే మార్చినప్పుడల్లా, ఒక డాక్టర్ దగ్గర నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా పరీక్షలు నిర్వహించమంటారు, అదే పరీక్షలు. కాబట్టి అటువంటి భారం కూడా తప్పే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒక్కోసారి స్పెషలిస్టు అందుబాటులో లేకపోతే ఆ సమాచారం ఆధారంగా సంజీవిని స్కీమ్ ద్వారా ఏఐ బేస్డ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఇమీడియట్గా. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే మన సమస్యలు కనుక కంప్యూటర్లో పెడితే ఆ సమస్యకి ప్రాథమిక ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ముందు మందులు ఇచ్చేసి తర్వాత డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం మరి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ దోమల ఇది కానివ్వండి, లేకపోతే ఈ దుర్గంధం కానివ్వండి, లేకపోతే చెరువులు ఇవన్నీ కూడా పాడైపోతాం కానివ్వండి. సో వీటన్నిటిని కూడా అరికట్టడానికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద మరి ప్రతి వారం, ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని ప్రజలు కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ వారం ప్రత్యేకంగా ప్లాస్టిక్ నిర్మూలించాలనే లక్ష్యంతో ఈరోజు సాహస కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇదేంటంటే రోజుకి దేశంలో 11,000 టన్నులు ఉత్పత్తి అవుతా ఉంది వేస్ట్. దాన్ని ఏమీ చేయలేని వేస్ట్, భూగర్భంలో కలిసిపోదు, భూమిలో అది ఆక్యుపై చేసుకుంటూ పోతుంది. సో సంవత్సరానికి 36 లక్షల టన్నులు ఈ ప్లాస్టిక్ అవుతుంటే మన భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తూ, మరి గత ప్రభుత్వం నుంచి 80 లక్షల టన్నుల చెత్త, దుర్గంధపూరితమైన వేస్ట్ ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. దాన్ని నిర్మూలిస్తూ, దాన్ని తొలగిస్తూ మరి ప్రతిరోజు కూడా ఉత్పన్నమయ్యే ఈ చెత్తని, ఈ మున్సిపల్ వేస్ట్ని, ఇవన్నిటిని కూడా చేసే కార్యక్రమం చేస్తాను. దీనికి పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా దీన్ని ఎటువంటి కొంచెం రీయూజ్ చేయాలో మరి దాని ద్వారా వేస్ట్ ఎనర్జీ కార్యక్రమం ద్వారా చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను.